ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక్క కారణం చేత చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా వచ్చి ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మ నాన్నలు తిప్పలు పడి ఎల్కేజీ నుంచి 10th వరకు కష్టపడి చదివిస్తే పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చేస్తేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైనా సరే అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్ అని రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఈ ఫీజు అంటూ ఆ ఫీజు అంటూ అమ్మ నాన్నలు హింసించి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా కూర్చుని చదివి అలారం పెట్టుకుని ఉదయాన్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ చేసినా కూడా సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న ఎరియర్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా ఉద్యోగం లేని విధవా అని నీచంగా నన్ను తిడుతున్నా లెక్క చెయ్యక ఈ ఆఫీస్ అంటూ ఆ ఆఫీస్ అంటూ 4 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ కుక్కలాగా తిరుగుతున్నా ఎందుకు పనికిరావు, నీకు తిండి దండగా అని మా నాన్న నన్ను తిడుతుంటే తినే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళులాగా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు అవకాశం ఇస్తే దాన్ని కూడా అలాగేసుకోవాలని చూసే నీలాంటి బేవర్సగాన్ని ఎదిరించి ఈరోజు నీ ముందు నిల్చున్నా. ఏ ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని రా, నాకెంత పొగరు ఉండాలరా. అమూల్ బేబీ.